వస్తున్నారు. కేసులు పెడితే కూటమి ప్రభుత్వం 12 గంటల విచారణ అనంతరం నకిలీ మద్యం తయారీ కేసులో ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు నవంబర్ 13 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తర్వాత జోగి రమేష్, జోగి రాములను విజయవాడ జైలుకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా సోమవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను A18 గా, జోగి రామును A19 గా చేర్చారు. అంతకుముందు విచారణ తర్వాత జోగి బ్రదర్స్ ని పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు, జోగి రమేష్ అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపైన వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. జోగి రమేష్ కు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద జోగి రమేష్ ను హత్తుకొని కూతురు, భార్య కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అరెస్టు తర్వాత జోగి రమేష్ నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జోగి రమేష్ తో పాటు ఆయన భార్య ఫోన్లను సీజ్ చేశారు. ఆయన నివాసంలో సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజ్ తో పాటు సీజ్ చేసిన ఫోన్లలో ఏపీ నకిలీ మద్యం కేసు సంబంధిత కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. Please.